నమస్కారం. మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. రెండు 2024-2025 మధ్య క్లీనప్ డ్రైవ్లో భాగంగా వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ 73,700 పనిచేయని కంపెనీలను వాణిజ్య రిజిస్టర్ నుండి తొలగించింది. తొలగించిన కంపెనీలు గతంలో రిజిస్టర్లో జాబితాలోని మొత్తం 2,10,000 కంపెనీల్లో దాదాపు 35% సమానం. అదేవిధంగా అధికారుల తనిఖీ సందర్భంగా 589 మొబైల్ వాహనాల లైసెన్సులు రద్దు చేశారు. తొలగించిన కంపెనీలు కేవలం పేపర్లకే పరిమితమయ్యాయని పేర్కొంది. కువైట్ అంతర్జాతీయ ర్యాంకింగ్లను మెరుగుపరిచేందుకు మనీ లాండరింగ్ నిరోధక మరియు ఉగ్రవాద నిరోధక ఫైనాన్సింగ్ వ్యవస్థలను బలోపేతం చేస్తుందని, అదే సమయంలో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచుతుందని వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు 2025 మొదటి 9 నెలల్లో దాదాపు 32,710 కొత్త వాణిజ్య లైసెన్సులు జారీ చేసినట్లు తెలిపింది. వీటితో కలిపి వాణిజ్య రిజిస్టర్లో మొత్తం చెల్లుబాటు అయ్యే లైసెన్సుల మొత్తం సంఖ్య 3,20,000గా ఉందని పేర్కొంది. జాతీయ భద్రతను పెంచడానికి నిరంతర ప్రయత్నంలో భాగంగా నివాసితులు మరియు భద్రతా వ్యవస్థల మధ్య ప్రత్యక్ష కమ్యూనికేషన్ మార్గంగా మెట్రాస్ యాప్ను ఉపయోగించడాన్ని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హైలైట్ చేసింది. యాప్లోని కమ్యూనికేట్ విత్ హౌస్ అనే ఫీచర్ ఇందుకు దోహదం చేస్తుందన్నారు. ఇది అధికారులకు ఫిర్యాదులు మరియు నివేదికలను తక్షణమే సమర్పించడానికి అనుమతిస్తుందని తెలిపారు. అలా అందిన నివేదికలు భద్రత మరియు భద్రతను మెరుగుపరచడంలో సహాయపడతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఖతార్ విస్తృత డిజిటల్ ప్రభుత్వ పర్యావరణ వ్యవస్థలో భాగంగా ప్రారంభించబడిన మెట్రాస్ ప్లాట్ఫామ్ నివాసితులకు అనేక రకాల సేవలను అందిస్తుంది. మెట్రాస్లోకి లాగిన్ అయిన తర్వాత వినియోగదారులు కమ్యూనికేషన్ విభాగానికి నావిగేట్ చేయొచ్చు. అన్ని నివేదికలను గోప్యత మరియు అత్యవసరంగా పరిగణిస్తామని, అనుమానాస్పద కార్యకలాపాలు, భద్రతా సమస్యలను ప్రభావితం చేసే ఏదైనా విషయాన్ని నివేదించమని ప్రజలను మంత్రిత్వ శాఖ హామీ ఇస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఖతార్ తన డిజిటల్ మౌలిక సదుపాయాలను విస్తరిస్తున్నందున మెట్రాస్ యాప్ వంటి సాధనాలు సురక్షితమైన, మరింత ప్రతిస్పందించే సమాజాన్ని సృష్టించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొంది. సౌదీ అరేబియాలో మరణశిక్షల అమలు 2025లో రికార్డు స్థాయికి చేరింది. ఒక్క ఏడాదిలోనే 356 మందికి మరణదండన అమలు చేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ సంఖ్య గత సంవత్సరాలతో పోలిస్తే గణనీయంగా పెరగడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. డ్రగ్స్ రవాణా, మాదక ద్రవ్యాల అక్రమ కార్యకలాపాలపై సౌదీ ప్రభుత్వం ప్రకటించిన కఠిన వైఖరే ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. అమలు చేసిన మొత్తం మరణశిక్షల్లో 243 కేసులు డ్రగ్స్కు సంబంధించినవే కావడం విశేషం. ఒకవైపు పర్యాటకం, అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లు, ఆధునిక మౌలిక సదుపాయాలతో దేశాన్ని ఆధునికంగా తీర్చిదిద్దాలని సౌదీ ప్రయత్నిస్తుండగా, మరోవైపు ఈ స్థాయిలో మరణశిక్షలు అమలు చేయడంపై మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విధానం దేశ ప్రతిష్టకు భిన్నమైన సందేశాన్ని ఇస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. బహ్రెయిన్లోని మొదటి హై క్రిమినల్ కోర్టు 27 ఏళ్ల ఆసియా మహిళకు 15 సంవత్సరాల జైలు శిక్ష, బీడీ 10,000 జరిమానా విధించింది. ఆమె శిక్ష పూర్తయిన తర్వాత ఆమెను దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది. 2025లో ఆమె బహ్రెయిన్ మాదక ద్రవ్యాల నిరోధక చట్టాలను ఉల్లంఘించి అక్రమ రవాణా కోసం గంజాయిని దిగుమతి చేసుకున్నందుకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితురాలిపై అభియోగం మోపింది. బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు 2025 అక్టోబర్ 4న ఒక ఆసియా దేశం నుండి వచ్చిన పెద్ద బ్యాక్ ప్యాక్పై అనుమానం వ్యక్తం చేశారు. ఎక్స్రే స్క్రీనింగ్లో బ్యాగ్ లోపల మాదక ద్రవ్యాలను గుర్తించారు.
మన్ పౌరులందరికీ ఫ్రీ మారిటల్ వైద్య పరీక్షలను తప్పనిసరి చేశారు. కొత్త నిబంధన జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా వధువులలో ఒకరు ఒమాన్ పౌరులు కాకపోయినా లేదా వివాహం సుల్తానేట్ లోపల లేదా వెలుపల జరిగిన ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది. వంశపారంపర్యంగా వచ్చే సికిల్ సెల్ అనీమియా మరియు తలసేమియా, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి మరియు హెచ్ఐవి ఎయిడ్స్ వంటి అంటువ్యాధులను నియంత్రించడం ప్రధాన ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. వంశపారంపర్య మరియు అంటువ్యాధులను ముందుగానే గుర్తించడం వల్ల అనారోగ్యంతో పిల్లలు పుట్టడాన్ని తగ్గించవచ్చని, ఇలాంటివి కుటుంబాలపై ఆరోగ్య, సామాజిక, మానసిక మరియు ఆర్థిక భారాలను మోపుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. 1999 నుండి ఫ్రీ మారిటల్ స్క్రీనింగ్ ఐచ్ఛికంగా ఉందని, అయితే 2025లో కేవలం 42% మంది మాత్రమే ఇందులో పాల్గొన్నారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో కుటుంబ ఆరోగ్యాన్ని బలోపేతం చేయడానికి మరియు ఈ వ్యాధుల నుంచి సమాజాన్ని రక్షించడానికి దీన్ని తప్పనిసరి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. యూఏఈ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌర లావాదేవీలకు సంబంధించి కొత్త చట్టాన్ని జారీ చేసింది. మెజారిటీ వయసును 21 ఏళ్ల నుంచి 18 సంవత్సరాలు తగ్గించింది. అయితే న్యాయ ప్రక్రియలో ఇస్లామిక్ షరియా సూత్రాలను సూచించేటప్పుడు కోర్టులకు విస్తృత విచక్షణను మంజూరు చేశారు. ఈ విధానం సామాజిక పరిణామాలకు అనుగుణంగా న్యాయ వ్యవస్థ పాత్రను బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా అనాథలు, జన్మ తేదీ విషయంలో స్పష్టం లేని సందర్భాల్లో షరియా సూత్రాల ప్రకారం విచక్షణతో ముందుకు పోవాలని సూచించారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.